సాయిరామ్. ఆగ్నేయ దోషం రెండో సంతాన్ని ఇబ్బంది పెడుతుంది. ఒకరు కామెంట్లో ఏం రాశారంటే, ఆగ్నేయ దోషం రెండో సంతానాన్ని ఇబ్బంది పెడుతుంది, బాగుంది. వాయువ్య దోషం మూడో సంతానం పైన ప్రభావం చూపిస్తుంది, బాగుంది. కానీ మూడో సంతానం లేకపోతే ఏంటి అని ఒకరు కామెంట్ పెట్టారు. కరెక్టే. ఇప్పుడు అంతా కూడా హమ్ దో హమారే దో కదా, లేదా మేమిద్దరం మాకు ఒక్కరే. ఆ రోజుల్లో 10 మంది 12 మంది 5 ఇలా 5 ఆడపిల్లలు ఉంటే 5 మగపిల్లలు అలా కనేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఒకటే కదా, 1 2 చాలా మటుకు ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఆ ఒక పిల్లని చదివించడం కష్టంగా మారిపోయింది ఇప్పుడు. సో కామెంట్లు ఏం రాశారంటే, గురుగారు మూడో సంతానం పైన వాయువ్యం ప్రభావం ఉంటుంది, మూడో సంతానం లేకపోతే ఏంటి అంటే ఆ ప్రభావం ఉండదా? మూడో సంతానం పైన ఉంటుంది, లేకపోతే మూడో సంతానం పైన ఉంటుంది, ఆ ఇంటి ఆడవం పైన ఉంటుంది, అంటే భార్య పైన ఉంటుంది ఆ ప్రభావం. ఆగ్నేయ దోషం కూడా రెండో సంతానం పైన అన్నాం. అసలు రెండో సంతానం లేకపోతే అతని పైన ఉంటుంది, వాళ్ళ నాన్నగారి పైన ఉంటుంది ఎఫెక్ట్. అది వాళ్ళ నాన్నగారి పైన ఆడవాళ్ళ పైన రెండో సంతానం పైన ఎక్కువ ఉంటుంది. రెండో సంతానం లేకపోతే వీళ్ళిద్దరి పైన ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, రెండో సంతానం అంటే స్పెసిఫిక్గా రెండో సంతానం ఎందుకన్నారంటే కొంచెం అందరికీ తెలిసి వస్తుందని. యాక్చువల్గా ఆడవాళ్ళపైన మగవాళ్ళపైన రెండో సంతానం పైన ఎక్కువ ఉంటుంది. వాయువ్య దోషం కూడా ముఖ్యంగా ఆడవాళ్ళపైన, ఆ ఇంటి యజమానురాలపైన, మూడో సంతానం పైన ఎక్కువగా ఉంటుంది. అదంతా చెప్పే బదులు మూడో సంతానం రెండో సంతానం అన్నారు. కానీ ఇప్పుడంతా జనాలు చాలా తెలివి వాళ్ళ అయిపోయారు కదా, కరెక్ట్గా కామెంట్ పెట్టారు. మూడో సంతానం లేకపోతే ఏంటి, రెండో సంతానం లేకపోతే ఎలా అని. కరెక్టే, కానీ ఇలా ఉంటుంది. ఆడవాళ్ళపైన మగవాళ్ళపైన రెండో సంతానం పైన, ఆడవాళ్ళపైన మూడో సంతానం పైన ఉంటుంది. ఇంకొంతమంది కామెంట్ ఏం పెట్టారంటే, ఆ మధ్య మనం శ్మశానం గురించి చెప్పాం, శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా అని, లేదా మట్టి తీసి కట్టుకోవాలి కదా, అక్కడ ఏమైనా భూమిలో ఏమైనా శల్యాలు ఉన్నాయని డౌట్ వస్తే కొంచెం మట్టి తీసేసి ఆ పాత మట్టి అంతా తీసేసి ఇల్లు కట్టుకోవాలని చెప్పాం. లేదా అక్కడ ఏమైనా పుర్రెలు ఏమైనా దొరికాయనుకోండి, అవి తీసి కట్టుకుంటే పర్వాలేదు. అంటే కామెంట్లో పెట్టడం ఏం జరిగిందంటే, కొంతమంది ఆ స్థలంలో తవ్వినప్పుడు అక్కడంతా శల్యాలన్నీ దొరికాయనుకోండి, అవన్నీ తీసేసి ఇల్లు కట్టుకోవచ్చా, హాయిగా చక్కగా కట్టుకోవచ్చు. హాఫ్ ది సికింద్రాబాద్ ఈజ్ ఆన్ గ్రేవ్ యార్డ్. బాగా నోట్ చేసుకోండి. సగం సికింద్రాబాద్ అంతా కూడా, అంటే మన తెలంగాణలో నాకు తెలిసింది సగం సికింద్రాబాద్ అంతా కూడా శ్మశానం పైనే ఉంది. ఒకప్పుడు శ్మశానం అది, లష్కర్. కొన్ని స్థలాలు ఉన్నాయి, ఎక్కడ దొరికితే ఒక 3 అడుగులు దొరికితే అన్నీ పూరేలే ఉంటాయి. అక్కడ జనాలంతా హాయిగా ఉన్నారు కదా. సో కట్టుకుంటే దోషం ఏం లేదు. సాయి రక్ష.